హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సండే ఈవినింగ్ అంటే మా పాపకి ఫుల్ డే వీక్ అంతా కాలేజ్ ఉంటుంది. సండే కూడా హాఫ్ డే ఉంటుంది. సో రిమైనింగ్ హాఫ్ డే నేను ఎక్కడికైనా తీసుకెళ్ళానంటే ఎవ్రీ వీక్ ఎక్కడో చోటు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ వీక్ మొత్తం ఫుల్ టైట్గా ఉంటుందన్నమాట. 8 to 8 కాలేజ్ అనమాట. మార్నింగ్ వెళ్తే నైట్ 8కి వస్తుంది. మార్నింగ్ 8కి వెళ్ళి సో హాఫ్ డే అన్న అమ్మాయి రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడికో చోటు తీసుకెళ్తాము. సో అట్లనే మంగళం రోడ్లో ఉండే డిఐవికి మిస్టర్ డిఐవై అని ఉంది, కొత్తగా పెట్టారు, అక్కడికి వెళ్ళామన్నమాట. అబ్బా అక్కడ లేని వస్తువు అంటూ లేదని, ఇంటికైనా ఒంటికైనా అన్నిటికీ సంబంధించిన ఐటమ్స్ అక్కడే దొరుకుతున్నాయి అనమాట. చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి పిల్లల్ని కాసేపు ఎంటర్టైన్ చేసాము. అంత పిల్లలు ఏం కొనుక్కోలేదు కానీ బాగా నచ్చాయి. ఎక్కడ వెతుక్కునే పని లేకుండా అన్నిటికీ సంబంధించినవి, ఇంటికైనా మన పర్సనల్ థింగ్స్ అయినా వాళ్ళ పిల్లలకి కావాల్సినవి ఏదైనా కానీ అక్కడ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ టైం అన్నీ దొరుకుతున్నాయి ఒకే చోట అంటే చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా బయలుదేరేసి కాసేపు అట్లా చూసుకొని అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇంకా కేఎఫ్సీ అని పిజ్జా హట్కి అక్కడికి వెళ్ళి అవన్నీ కావాల్సింది తీసుకొని ఇంటికి వచ్చేసామంటే ఒక్కరోజే కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోతుంది వీక్ అంతా. సో ఒక హాఫ్ డే అమ్మాయి కోసం, హాఫ్ డే కూడా ఉండదులేండి, హార్డ్లీ 1.5 hour 2 hours అంతే అనమాట. మళ్ళీ వచ్చి చదువుకోవాలా అంటూ ఉంటుంది. సో అదన్నమాట. ఈరోజు ముచ్చట ఏంటంటే, యాక్చువల్గా ఈ మధ్య ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. అమ్మాయి చెప్తా ఉంటే అమ్మాయి మాటల్లో కొన్ని విషయాలు అర్థమైనాయి. మనం ఇంట్లో అయినా సొసైటీలో అయినా మాట్లాడాలంటే మన మాటకి పవర్ ఉండాలంటే మన పర్సు పవర్ఫుల్గా ఉండాలి. ఎట్లా అంటే ఫైనాన్షియల్గా మనం వెరీ స్ట్రాంగ్ లేకపోతే మాత్రము అమ్మాయి దట్టు పోయిన చోట అయినా కానీ, సొసైటీలో కానీ, అత్తగారింట్లో కానీ, ఎక్కడైనా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒక చిన్న మాట అన్నా కానీ మనకంటూ ఒక స్టేటస్ ఉండాలి, అంటే ఫైనాన్షియల్ పరంగా. అది ఉంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో ఫ్యామిలీ, అది అందరికీ తెలిసిన విషయం సొసైటీలో. కానీ ఫేస్ చేసే కొద్దీ అది కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మనం అనుకునే వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేస్తున్నా, మనం ఎంత క్లోజ్గా ఉండాలని ట్రై చేస్తున్నా, వాళ్ళకి మనం ఎంత సేవ చేసినా కానీ డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలా రెస్పెక్ట్ ఇవ్వడం, డబ్బు లేని వాళ్ళకి ఒకలా రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ అమ్మాయి చెప్తా అంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే సొసైటీలో ఆడపిల్లని బరువుగా దింపుకోవడం కంటే అమ్మాయికి ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ చేయాలి. అది ఫైనాన్షియల్గా ఎట్లా అంటే అది పుట్టింటి వాళ్ళ సైడ్ అయినా ఏదో ఒక ప్రాపర్టీ పరంగా ఇవ్వడం, లేదంటే అమ్మాయి చదువుకొని వెల్ సెటిల్డ్ అయినా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మాయి. అప్పుడే అమ్మాయి మాటకి పవర్ వస్తుంది, పర్సుకి పవర్ వస్తుంది. ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి చిన్న మాటకి వాల్యూ ఉంటుంది అనమాట. అదర్వైజ్ అసలు అమ్మాయిని ఎవ్వరు కేర్ చేయరు. మనం ఎంత పూసుకోవాలని చేసినా పక్కకు దోసేయడము, లేని ఆడంబరాలకు పోయి ఉన్న వాళ్ళని ఎక్కువ కలుపుకోవాలని చూస్తారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నా కానీ ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళంటేనే ఎగబడుతూ ఉంటారు. మనం ఎంత ఫ్రెండ్లీగా ఉండాలనుకున్నా మనలాంటి వాళ్ళని పక్కకు తోసేస్తూ ఉంటారు. ఐ మీన్ ఆ అమ్మాయి చెప్పే మాటలను బట్టి నాకు భలే బాధ అనిపించింది. సొంత వాళ్ళు మన వాళ్ళని అందరినీ, పుట్టింటి వాళ్ళని అందరినీ వదులుకొని ఒక ఇంట్లోకి వస్తే వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తుంటే అమ్మాయి అయితే ఎంత బాధపడుతుందంటే నాకైతే భలే బాధ అనిపించింది. ఏం మనుషులు అసలు, ఇప్పుడున్న వాళ్ళు ఇంకాసేపు లేదు, దానికి పోయి ఎంతసేపు ఆడంబరాలు. డబ్బున్న వాళ్ళు కలుపుకోవడం, డబ్బున్న వాళ్ళు చీదరించుకుంటా అంటే కూడా వాళ్ళ మీద ఎగబడతా అంటనమాట. డబ్బు లేని వాళ్ళు కొంచెం కలుపుకోవాలి, మనం ఫ్రెండ్లీగా ఉండాలి, మనది ఫ్యామిలీ అని ఎంత ముందుకు పోతున్నా పక్కకు దోసేస్తూ ఉంటారు. ఇవన్నీ